మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. విజయవాడలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. డిఎస్సి అంశంపై టీడీపీ వర్సెస్ వైసీపీగా మారింది వ్యవహారం. అయితే డిఎస్సిలో అక్రమాలంటూ విజయవాడలో వైసీపీ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో దీక్షా కార్యక్రమాన్ని చేపట్టారు. డిఎస్సి అక్రమాలపైన సిబిఐ విచారణ జరిపించాలంటూ కూడా వైసీపీ డిమాండ్ చేస్తోంది. అయితే వైసీపీ దీక్షా శిబిరం వద్దకు చేరుకున్నారు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. ఆయనతో పాటుగా భారీగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా శిబిరం ఏర్పాటు చేశారని తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. అయితే వైసీపీ దీక్షా శిబిరం టెంట్ ను కూడా టీడీపీ నేతలు పీకేశారు. టీడీపీ నేతలను అడ్డుకున్నారు వైసీపీ కార్యకర్తలు. మొత్తం మీద ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణాత్మకమైనటువంటి వాతావరణానికి సంబంధించిన విజువల్స్ ను మనం చూస్తున్నాం. ఇరు వర్గాలను చెదరగొట్టారు పోలీసులు. ఇష్టారీతిన మంత్రి నారా లోకేష్ ను తిడుతున్నారంటూ కూడా తెలుగుదేశం పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన తర్వాత ఫుల్ యాక్టివ్ అయ్యారు ఎమ్మెల్యే బోండా ఉమా. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి అక్రమాలకు సంబంధించినటువంటి అంశం పైన వైసీపీ పోరు బాట పెట్టినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. అన్ని జిల్లా కేంద్రాల్లో పూర్తి స్థాయిలో రిలే నిరాహార దీక్షలు కూడా చేస్తున్నారు. అయితే ఇప్పటికే అనంతపురంలో జరిగినటువంటి ఘటన చూసి చూసుకునే ప్రధానంగా వైసీపీ వేసినటువంటి టెంట్ ను టీడీపీ శ్రేణులు పీకి పడేయడం, మరోవైపు విజయవాడలో కూడా స్వయంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అక్కడికి చేరుకోవడం, అక్కడ వైసీపీ కార్యకర్తల ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి దీక్షా శిబిరాన్ని అడ్డుకోవడం, టెంట్ బ్యానర్లను కూడా పీకేస్తున్నటువంటి విజువల్స్ ను మనం చూస్తున్నాం. విజయవాడలో మాత్రం ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పిన రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ చేపట్టినటువంటి ఈ కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. అయితే విజయవాడలో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? రీసెంట్ అప్డేట్స్ అంటే డిఎస్సి అక్రమాలపై రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నిరసనలు, రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తూ అయితే విజయవాడలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఏదైతే గతంలో రాజకీయాల్లో ఉంటూ అటు ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో కొనసాగుతూ విజయవాడ సెంట్రల్ లో సైలెంట్ అయ్యారు బోండా ఉమా. అయితే బోండా ఉమా గత రాత్రి సీఎం చంద్రబాబు నాయుడు కలిసిన తర్వాత ఆయన యాక్టివ్ అయ్యారు. ఒకంత డిఎస్సి రిలే నిరాహార దీక్ష శిబిరం వద్ద టీడీపీ వైసీపీ మధ్య తోపులాట జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా డిఎస్సి అక్రమాలపై వైఎస్ఆర్సీపీ నేతలు రిలే నిరాహార దీక్షలు నేస్తున్నారు. అయితే విష్ణు ఆధ్వర్యంలో విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే విష్ణు ఆధ్వర్యంలో నిరాహార దీక్ష జరుగుతుంది. అయితే ఈ నిరాహార దీక్ష వ్యవహారంలోనే అటు టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే వైసీపీ దీక్షా శిబిరం వద్దకు ఎమ్మెల్యే బోండా ఉమా చేరుకున్నారు. ఈ నేపథ్యంలో భాగంగా రెండు వర్గాల కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా శిబిరం ఏర్పాటు చేశారంటూ బోండా ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోపక్క విజయవాడ కార్పొరేషన్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నారా, ఎవరి ఆధ్వర్యంలో ఎవరి అనుమతితో ఇక్కడ రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు వేసుకున్న టెంట్ కూడా టీడీపీ కార్యకర్తల నేతలు పీకి వేశారైతే టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట, ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంది. రెండు వర్గాలను పోలీసులు రెండు వర్గాల నేతలను కూడా పోలీసులు చెదరగొట్టారు. అయితే చంద్రబాబు నాయుడు ఏమి హామీ ఇచ్చారా అనే అంశం పక్కన పెడితే గత కొన్ని నెలలుగా సైలెంట్ గా ఉన్న బోండా ఉమా యాక్టివ్ అయ్యారు. ఇటీవల బోండా ఉమాకు షోకాజ్ నోటీస్ జారీ చేయడం, 3 మెన్ కమిటీ ముందు హాజరు కావడం, మరోపక్క వివరణ ఇవ్వడం జరిగింది. గత రాత్రి సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ కావడం, చంద్రబాబు నాయుడు దగ్గరికి తన కుమారులను తీసుకెళ్లడం కూడా రాబోయే రోజుల్లో ఆయన తన కుమారుల భవిష్యత్తు పైన కూడా ఒక దిశానిర్దేశం చేసినట్టు
మనకు సమాచారం ఇచ్చింది. ఈ నేపథ్యంలో భాగంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులపైన కవ్వింపు చర్యలు దిగారు. ఒకంత బొండా ఉమ ఏకంగా టెంట్ దగ్గరికి వెళ్లి దౌర్జన్యం చేశారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే డిఎస్సికి సంబంధించిన స్పోర్ట్స్ కోటాలో డిఎస్సిలో అక్రమాలు జరిగాయి. ఈ అక్రమాలపైనే వైఎస్ఆర్సీపీ హైకోర్టుకి వెళ్ళింది. హైకోర్టు సిబిఐ విచారణ. కానీ కిరణ్, ప్రధానంగా అంటే నిరసన తెలపడం ఒక ప్రాథమికమైనటువంటి హక్కుగా ఉంది. అది విపక్షాలు రాజకీయపరమైనటువంటి నిరసన కార్యక్రమాలైనా లేదా కొంతవరకు వేరే పద్ధతిలో చూపించేటువంటి విధానమైనా, కానీ ఒక పార్టీ చేపడుతున్నటువంటి కార్యక్రమానికి సంబంధించి నిరసన దీక్షకు సంబంధించి మరో పార్టీ నేతలు డైరెక్ట్ గా వచ్చి అడ్డుకోవడం, అనంతపురంలో అదే ఘటన చూసాం మనం, ఇప్పుడు విజయవాడలో కూడా. అంటే పోలీస్ సెక్యూరిటీ ఏ విధంగా ఉంది దానికి సంబంధించి? ఇక్కడ ప్రధానంగా ఒక విజయవాడ సెంట్రల్ కాదు, అటు అనంతపురం కాదు, ఇటు కనిగిరి నియోజకవర్గం, ప్రకాశం జిల్లాలో ఉన్న కనిగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూడా అరెస్ట్ చేశారని మనకు ప్రస్తుతం సమాచారం అందుతుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఆందోళనకు పిలిపించింది, నిరాహార దీక్షలు పిలిపించింది. ప్రధానంగా డిఎస్సి ఈ కోట్ల గోల్మాల్ వ్యవహారంలో లోకేష్ ప్రధాన పాత్ర పోషించారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేషే వీటికి ప్రధాన కారణం. నారా లోకేష్ చేసిన పాదయాత్రలో ఎవరైతే ఉన్నారో వారికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు కల్పించాలనే ఆందోళన కూడా వైఎస్ఆర్సీపీ వ్యక్తం చేసిన పరిస్థితి. గతంలో వారికి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్లు కూడా ప్రకటించిన పరిస్థితి. అయితే ఇక్కడ ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి పైన ఉద్యమం చేపట్టారు, కోర్టుకి వెళ్లారు, రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. మరోపక్క డిఎస్సి కుంభకోణంలో నారా లోకేష్ కీలక పాత్ర పోషించారనే వైఎస్ఆర్సీపీ ఆరోపణలు చేస్తాయి. ఈ నేపథ్యంలో భాగంగా గతంలో ప్రధానమంత్రి మోడీకి ట్యాగ్ చేశారు జగన్మోహన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. మరి నారా లోకేష్ రాజీనామా ఎప్పుడంటే ఆయన ట్వీట్ చేసిన విధానము, ఆయన ట్వీట్ చేసిన అంశం కూడా రాజకీయ వర్గాల్లో చర్చించారు. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు డిఎస్సి అక్రమాలపై రిలే నిరాహార దీక్ష, ఈ నిరాహార దీక్ష శిబిరం దగ్గరికి వెళ్లి నేరుగా బోండా ఉమా దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఒక పార్టీకి సంబంధించిన నేతలు, ఒక పార్టీకి సంబంధించిన అంశము ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేయడం అత్యంత సత్యం. ఒక వైఎస్ఆర్సీపీ కాదు, కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మరో రాజకీయ పార్టీ కావచ్చు, నిరసనలు వ్యక్తం చేయడం వారి ప్రాథమిక విధి. ఏదైతే ప్రజాస్వామ్యంలో నిరసించే హక్కు ప్రజలకు ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యేగా గత కొద్ది కాలంగా సైలెంట్ గా ఉన్న బొండా ఉమ నేరుగా వైఎస్ఆర్సీపీ శిక్షణా శిబిరం పైన దాడి చేయడం, శిక్షణా శిబిరం వద్ద వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు తోపులాట జరగడం పైన కూడా ఒక చర్చ జరుగుతుంది. ఈ మొత్తం వ్యవహారం పైన అటు వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బొండా ఉమ నేరుగా ఏదైతే వైఎస్ఆర్సీపీ నేతల పైన కానీ ఈ కార్యకర్తల పైన నేరుగా దాడులు దిగారనే ఆరోపణలు ఇచ్చినాయి. వీటన్నిటిపైన వైఎస్ఆర్సీపీ ఖండిస్తుంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద విజువల్స్ లో మనం చూసుకుంటున్నాం విజయవాడలో చోటు చేసుకునేటువంటి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించినటువంటి ఇష్యూ. అంటే డిఎస్సి అంశం పైన టీడీపీ వర్సెస్ వైసీపీగా మారిపోయింది అక్కడ వ్యవహారం. తీవ్రమైనటువంటి తోపులాట, ఆ టెంట్ ను తీసేసేటువంటి విధానం, పోలీసులు ఉన్నటువంటి సిచ్యువేషన్. అయితే డిఎస్సిలో అక్రమాలు జరిగాయంటూ కూడా విజయవాడలో వైసీపీ నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వడం. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో కూడా ఆ దీక్ష శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. డిఎస్సి అక్రమాలు జరిగాయి కాబట్టి సిబిఐ విచారణ జరిపించాలంటూ కూడా వైసీపీ ముందు నుంచి డిమాండ్ చేస్తుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు నీట్ పరీక్షలకు సంబంధించినటువంటి వైఫల్యం కారణంగా జరిగినటువంటి పరిణామాల సందర్భంగా. కాబట్టి నారా లోకేష్ కూడా రాజీనామా చేయాలంటూ కూడా వైసీపీ ముందు నుంచి డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భం. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పలు జిల్లాల్లో ఉద్రిక్త వాతావరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఎక్కడికక్కడ దీక్ష శిబిరాలు నిర్వహిస్తున్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి శిబిరాలను కూడా కూటమి నేతలు, మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డుకుంటున్నారు, స్వయంగా వెళ్తున్నారు, అక్కడే పీకి పడేసేటువంటి వైనాన్ని కూడా చూస్తున్నాం. కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో దీక్షతో పాటుగా నిరసన తెలిపేటువంటి ఒక ప్రాథమిక హక్కు ఉంది. కాబట్టి శాంతి భద్రతలను అదుపు చేసేటువంటి విధంగానే వైసీపీ చేస్తున్నటువంటి ఈ దీక్ష శిబిరాలను కూడా తెలుగుదేశం పార్టీ నేతలే రావడం, అడ్డుకోవడం, వాటిని లాగి పీకి పడేయడం, ఇలాంటివి చేస్తున్నారు అంటూ కూడా వైసీపీ నేతలు మండిపడుతున్నారు. తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా కార్యకర్తలతో కారు దిగి వస్తున్నటువంటి విధానంతో పాటుగా నిబంధనలకు విరుద్ధంగా శిబిరాన్ని ఏర్పాటు చేశారంటూ కూడా ఆయన ఆరోపించినటువంటి తీరు. వైసీపీ దీక్ష శిబిరాన్ని టెంట్ను కూడా తెలుగుదేశం పార్టీ నేతలు పీకిస్తున్నటువంటి విజువల్స్, తెలుగుదేశం పార్టీ నేతలను అడ్డుకుంటున్నటువంటి వైసీపీ కార్యకర్తలు ఒక్కసారిగా ఇరు వర్గాల మధ్య ఘర్షణాత్మకమైనటువంటి వాతావరణాన్ని మనం చూస్తున్నాం. ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టడం, పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ టీడీపీ నేతలు ఇష్టారీతిలో నారా లోకేష్ ను తిడుతున్నారంటూ కూడా వైసీపీ నేతలు ఈ విధంగా చేస్తున్నారంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. అయితే రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన తర్వాత నిన్న కొంతవరకు వారి కుటుంబ సభ్యులతో పాటుగా మరి ముఖ్యంగా ఇద్దరు కుమారులతో బొండా ఉమా
స్వయంగా పార్టీ అధినేత ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. సో రాష్ట్ర రాజకీయాలు, విజయవాడలో రానున్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, సో కుటుంబ పరంగా పోషించాల్సినటువంటి పాత్ర, రీసెంట్ గా జరిగినటువంటి పరిణామాలు, ఆయన చేసినటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు, తెలుగుదేశం పార్టీ వివరణ కూడా, ఈ మొత్తం అంశాలను బేరీజు వేసుకున్న తర్వాత నిన్నటి భేటీ పైన కొంతవరకు ఊహాగానాలు. అయితే ఆ భేటీ జరిగిన తర్వాత ఈరోజు ఫుల్ యాక్టివ్ గా కనబడుతున్నారు ఎమ్మెల్యే బోండా ఉమ. ఆయన అక్కడికి రావడం, పూర్తి స్థాయిలో అడ్డుకోవడం, ఇలాంటి చర్యలు కూడా పార్టిసిపేట్ చేయడం తగ్గదు అనేది మాత్రం వైసీపీ నేతలు చేస్తున్నటువంటి కీలకమైనటువంటి కామెంట్. చూడాలి, ఒక్కసారిగా బెజవాడలో రాజకీయాలు మాత్రం మరింత రంజుగా మారుతున్నాయి.